వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మరోసారి చర్చ మొదలైంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక అభిమానులను నిరాశపరుస్తున్న వర్మ కాంట్రవర్సీలతోనే కాలం గడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఒకప్పుడు సత్య, సూల్, కౌన్ లాంటి సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసిన ఆయన ఇప్పుడు కొత్త ప్రయోగంతో మళ్లీ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి హారర్కు కామెడీని మిక్స్ చేసి పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ సంచలన ప్రకటన చేశారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రజలకు భయం వేస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తారు, కానీ పోలీసులకి దెయ్యం వల్ల భయం వేస్తే ఎక్కడికి వెళ్తారనే ఆసక్తికర కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతోంది. అదిరిపోయే విఎఫ్ఎక్స్ వర్క్తో ఈ హారర్ కామెడీ ప్రేక్షకులను అలరించనుందని వర్మ చెప్పుకొచ్చారు. తొలిసారి ఇలాంటి జోనర్ను టచ్ చేస్తున్న ఆర్జీవి మళ్ళీ ఫామ్లోకి వస్తారా, ఈ సినిమాతో అభిమానులను ఆకట్టుకుంటారా అనేది చూడాలి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో హైప్ మొదలైంది. ఆర్జీవి మార్క్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి లేడీ యాంకర్ దీపికా పిల్లితో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్కి రెడీ అయిపోయింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లో సందడి చేయనుంది. ఇందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా టైటిల్తో రూపొందించిన ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫుల్ ఎంటర్టైనర్లో రథన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రానికి రామ్ చరణ్ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పవన్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్లో జోష్ డబుల్ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీతో ప్రదీప్, దీపికా కెరీర్లో కొత్త టర్న్ వస్తుందా? రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం ఎంతవరకు హిట్ కొడుతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏప్రిల్ 11న దీనికి థియేటర్లో సమాధానం దొరకనుంది. స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కుబేరా, ఇడ్లీ కడాయి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తన కొత్త ప్రాజెక్టును గ్రాండ్గా అనౌన్స్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ మారీ సెల్వరాజు రూపొందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషారీ కె గణేష్ నిర్మిస్తున్నారు. త్వరలో ఓ మహాయుద్ధం మొదలు కానుందంటూ విడుదలైన పవర్ఫుల్ పోస్టర్ సినీ ప్రియుల్లో హైప్ను పెంచేసింది. గతంలో కర్ణన్ సినిమాతో సామాజిక సమస్యలను చురకలు వేసేలా చూపించిన మారీ సెల్వరాజ్ ఈసారి ఎలాంటి కథాంశంతో ఆడియన్స్ను మెస్ప్రైజ్ చేయనున్నాడనే ఆసక్తి రేగుతోంది. ధనుష్ ఈ మూవీలో ఎలాంటి రోల్లో కనిపిస్తాడు, ఈ యుద్ధం ఏ బ్యాక్డ్రాప్లో సాగుతుందనే ప్రశ్నలు ఫ్యాన్స్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ధనుష్ అభిమానులకు ఈ సినిమా మరో బిగ్ ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హైప్తో రూపొందిన వకీల్ సాబ్ సినిమా కరోనా కష్టకాలంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ అయి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాను తన కెరీర్లో ఓ మైలురాయిగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్తో తొలిసారి కలిసి పనిచేసిన అనుభవం తన జీవితంలో మర్చిపోలేనిదని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తమన్ పవన్ కళ్యాణ్, దర్శకుడు వేణు శ్రీరామ్, రచయిత త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభం మధ్య విడుదలైన ఈ సినిమా తనకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదని తమన్ వెల్లడించారు. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ గురించి గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ చిత్రం సాధించిన విజయం అభిమానులకు ఇప్పటికీ గర్వకారణంగా నిలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్గా చేరిపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆప్కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ రచ్చ చేస్తూ వచ్చేసింది హిట్ 3 సెకండ్ సింగిల్. నేచురల్ స్టార్ నాని రూత్లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్గా నేరస్తులపై దుమ్ము రేపుతూ అగ్గి రాజేస్తున్నాడు. ఈ సాంగ్స్ అగ్రెసివ్ టోన్తో సినిమా స్లోగన్గా మారి అంచనాలను ఓ రేంజ్లో పీక్స్కు తీసుకెళ్లింది. లిరికల్ వీడియో చివర్లో మేకర్ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 14న ట్రైలర్ రిలీజ్. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తుండగా
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు బిగ్ ప్లస్ అవుతోంది. మే 1న వరల్డ్ వైడ్ రిలీజ్కు రెడీ అవుతున్న ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేయడం పక్కా అని టాక్. నాని ఫ్యాన్స్ ఈ సాంగ్తో ఫుల్ జోష్లోకి వచ్చేశారు. ఈ పాట చూస్తేనే అర్జున్ సర్కార్ ఖాతాలో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తోంది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు రోజులు లెక్కేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.